శుభోదయం అందరికీ. వెల్కమ్ టు తిందామా మచ్చ. ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏం కుక్ చేయబోతున్నాను. అవునండి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఇష్టమైనటువంటి హైదరాబాద్ దమ్ బిర్యానీ మీకోసం నా స్టైల్లో హైదరాబాద్ దమ్ బిర్యానీని అయితే ఈరోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాను. ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. మంచి టేస్టీ దమ్ బిర్యానీ అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్ దమ్ బిర్యానీకి కేజీ చికెన్ తీసుకున్నానండి. అవి కూడాను పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. ఈ చికెన్ ఇప్పుడు మనము ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లోనే ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకుందామండి. ఇలాగ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచడం వల్ల ఏంటంటే చికెన్ అనేది చాలా టెండర్గా, స్మూత్గా, జ్యూసీగా వస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఇంకెందుకు, సో ఒక 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచుకుందామా చికెన్ని. నేను చెప్పే ప్రతి పద్ధతిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ అయితే చాలా అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. కేజీ చికెన్కి గాను కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకొని సెపరేట్గా పెట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా నానబెడితే అంత బాగా వస్తుందండి రైస్. ఇప్పుడు ఆనియన్స్, ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈనుల్లా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే కట్ చేస్తానో అదే విధంగా ఆనియన్స్ని అయితే మీరు కట్ చేసుకోండి ఈనుల్లాగా. చూసారా నేను ఏ విధంగా కట్ చేశానో, ఈ విధంగా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్ని. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈ ఆనియన్స్ మాత్రం ఇవే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కానీ దమ్ పెట్టినప్పుడు మ్యాగ్నేషన్ చేయడానికి కూడా, డెకరేషన్ చేయడానికి కూడాను ఈ ఆనియన్స్ని ఇప్పుడు యూస్ చేస్తాం. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఏ విధంగా ఫ్రై అయ్యో. ఎందుకంటే ఎక్కువ అయితే ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు మనం చూసారా ఎంత క్రిస్పీగా ఇదయ్యాయో. సో వీటిని ఇప్పుడు వెట్ పేపర్ మీద తీసుకొని డ్రై చేసుకుందాం. చాలా క్రిస్పీగా వచ్చాయి చూసారా. సాల్ట్లో నానబెట్టిన చికెన్లోని ఇప్పుడు ముందుగా అయితే మనం షాజీరా 2 టేబుల్ స్పూన్లు, సోంపు వచ్చి 1 టేబుల్ స్పూను, యాలకులు ఒక 4, లవంగాలు వచ్చి ఒక 8, అలాగే అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క ఒక 2 ఇంచీలు తీసుకున్నామండి. అదేవిధంగా బిర్యానీ ఆకులు ఒక 3, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, కారం వచ్చి 2 టేబుల్ స్పూన్లు, పసుపు వచ్చి 1 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, నెక్స్ట్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు చికెన్లో అయితే ఒక 10 పచ్చిమిరపకాయలు ఈనులు అయితే వేస్తున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను. నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు నిమ్మరసం తీసుకొని వేస్తున్నాను. అదేవిధంగా గుప్పుడంత పుదీనా, గుప్పుడంత కొత్తిమీర, ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి బిర్యానీకి. అదేవిధంగాను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేద్దామండి. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మాత్రం మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుదాము. ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇందులోని ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 90% ఆనియన్స్ అయితే యూస్ చేద్దాం. రిమైనింగ్ 10% మనం దమ్ పట్టినప్పుడు పైన వేసుకుందాం ఆనియన్స్. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కలిపేసి ఉంచుదాము. ఇందులోని కూడా మనకు ఏంటంటే ఒక 400 గ్రామ్స్ పెరుగు అయితే పడుతుంది. సో నేనైతే ఇంట్లోనే తయారు చేసిన పెరుగుని అయితే యూస్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కలిపి బాగా
చికెన్కి బాగా ప్రతి ముక్కకి మసాలాలు, ఆనియన్ ఫ్లేవరు, కొత్తిమీర, పుదీనా, ఈ పెరుగు, నిమ్మరసం మొత్తం అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టేటట్లు బాగా కింద నుంచి పైదాకా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 4 లీటర్ల వాటర్ తీసుకొని అందులోనొచ్చి మనము ఇందాక మనం ఏవైతే స్పైసెస్ ఉన్నాయో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, బిర్యానీ మసాలా అన్నీ వేసుకుందామండి వాటర్లోని. ఒక 4 పచ్చిమిరపకాయలు ఈనుగులు వేసుకుందాం. అదేవిధంగా కొత్తిమీర, నిమ్మరసం ఒక నిమ్మకాయ నిమ్మరసం వేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. చూసారా ఇప్పుడు బాగా బాయిల్ అయింది. ఇప్పుడైతే ఈ బాగా బాయిల్ అయిన ఈ మసాలా వాటర్ని తీసుకొని ఒక పావు లీటర్ వాటర్ అయితే మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోని అయితే వేసుకుందామండి. ఈ వాటర్ హాట్ వాటర్ వేసి కింద నుంచి పైదాకా మొత్తం అంతా కలుపుదాం. ఇలా కలపడం వల్ల లేట్ అవుతుందంటే మొత్తం మసాలా అనేది మొత్తం అన్ని ముక్కలకి స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా కిందన మనం దమ్ పట్టేటప్పుడు ఆ మసాలా ముద్దలాగా ఉండిపోయి అది మాడకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ చేస్తున్నాము. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ 50% బాయిల్ అయిన రైస్ని ఒక లేయర్ కింద తీసుకుందామండి. రిమైనింగ్ 70 to 80% కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్ కింద తీసుకుందాం. సో ఫస్ట్ అయితే 40% to 50% కుక్ అయిన రైస్ని వేసుకొని ఈవెన్గా మొత్తం అంతా గరిటెతో స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు 70 to 80% కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్ కింద తీసుకొని మొత్తం ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేద్దాం. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో ఇప్పుడైతే 2 లేయర్స్ కింద మొత్తం తీసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఇప్పుడు వేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి ఇప్పుడైతే మనం అల్యూమినియం ఫాయిల్తో మొత్తం అంతా కవర్ చేసుకుందామండి. లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండాను ఆ ఆవిరితోనే మొత్తం దమ్ అయ్యేటట్లు మొత్తం అంతా కవర్ చేసేసి ఇప్పుడైతే మనము మూత పెట్టి ఉంచుకుందామండి. ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద, ఒక 20 minutes లో ఫ్లేమ్ మీద మనం ఇప్పుడైతే దమ్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చికెన్ అయితే దమ్ అయిపోయింది. ఒకసారి ఎంత బాగా దమ్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ముందుగా అయితే మొత్తం అల్యూమినియం ఫాయిల్ చేద్దాం. ఫాయిల్ తీస్తుంటే ఆ స్మెల్ అసలు చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేకపోతున్నాను. ఇమీడియట్గా టేస్ట్ చేయాల్సిందే. చూడండి ఆ రైస్ చూడండి, అసలు అలా తీస్తుంటే అసలు ఎంత చక్కగా దమ్మైందో చూసారా. మొత్తం ఒక్కొక్క మెతుకు కూడాను అంటుకోకుండాను అసలు అలాగా మల్లెపూల రాలిపోతున్నాయండి. అసలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ కింద నుంచి ముక్క కూడా అసలు ఆ మాడలేదు. చూసారా ఆ ముక్క అనేది, చూసారా ఎంత అద్భుతంగా వచ్చిందో ముక్క కూడాను. చూడండి ఆ ముక్క, చూడండి రైస్ కానివ్వండి, ఆ ఫ్లేవర్స్ కానీ అసలు చాలా అద్భుతంగా వచ్చాయండి. చూసారా ముక్క, వావ్ చూసారా ముక్క ఎంత బాగా వచ్చిందో. ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో, దమ్ అయిందో. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్లేటింగ్ చేసుకుందామా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలాగుందో. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా అద్భుతంగా దమ్ అయింది. ఆ రైస్ చూడండి, అదేవిధంగా అసలు ఆ స్మెల్ కానీ అసలు పిచ్చెక్కిపోతుందండి. ఎంత అసలు చాలా అద్భుతంగా వచ్చింది. ఆ పీస్ కూడా చూడండి ఎంత జ్యూసీగా, ఎంత స్మూత్గా వచ్చిందో. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి
టేస్ట్ అనేది ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.